కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. రమ్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. రమ్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. అద్భుతమైనది నీ పరలోకము, బహుశ్రేష్టమైనది నీ సియోను పురము. అద్భుతమైనది నా పరలోకము, బహుశ్రేష్టమైనది నా సియోను పురము. రమ్యమైనది బహుశ్రేష్టమైనది, రమ్యమైనది బహుశ్రేష్టమైనది. రమ్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. వారితో నీ సన్నిధిని చేరెదన్, నా పూర్ణ హృదయముతో నే నిన్ను సేవింతును. నా ఇంటి వారితో నీ సన్నిధిని చేరెదన్, నా పూర్ణ హృదయముతో నే నిన్ను సేవింతును. నీ వాక్యము చేత నన్ను నింపుమయ్యా, నీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయ్యా. నీ వాక్యము చేత నన్ను నింపుమయ్యా, నీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయ్యా. నీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయ్యా. రమ్యమైనది బహుశ్రేష్టమైనది, రమ్యమైనది బహుశ్రేష్టమైనది. రమ్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. నీ ఆత్మశక్తితో నీ సాక్షిగా సాగెదన్, నీ సన్నిధి కాంతిలో నే ప్రకాశింతును.
ఆత్మశక్తితో నీ సాక్షిగా సాగెదన్ నీ సన్నిధి కాంతిలో నే ప్రకాశింతును నీ కోసమే ఇలాలో నే జీవింతును నశించు వారిని నీ సన్నిధికి చేర్చేదన్ నీ కోసమే ఇలాలో నే జీవింతును నశించు వారిని నీ సన్నిధికి చేర్చేదన్ నశించు వారిని నీ సన్నిధికి చేర్చేదన్ రమ్యమైనది శ్రేష్టమైనది రమ్యమైనది శ్రేష్టమైనది రమ్యమైనది నీ మందిరము సౌందర్యమైనది నీ ఆలయము రమ్యమైనది నీ మందిరము సౌందర్యమైనది నీ ఆలయము. బైబిల్లో మనం చూస్తున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి సేవ చేసుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో దేవుని కలిగిన శక్తి ఏమిటో ప్రజలకు చూపిస్తూ ఆశ్చర్య కార్యాలు చేస్తున్న సమయంలో ఆయన చేయగలిగిన ఆశ్చర్య కార్యాలను చూసిన వారు, గమనించిన వారు, ఇంత గొప్ప శక్తి కలిగిన దేవుడు మానవ స్వరూపిగా మనుషుల మధ్య సంచరిస్తున్నప్పుడు మనం ఏ రీతిగా చూస్తూ నిస్సహాయ స్థితిలో పడి ఉన్న వారిని అలాగే వదిలివేస్తాం? ఎందుకు అటువంటి వారిని ప్రభు చెంతకు నడిపించకూడదు? ఉచితంగా ఈయన స్వస్థపరుస్తున్నాడు, ఉచితంగా ఈయన బాగు చేస్తున్నాడు, ఉచితంగా గుడ్డి వాళ్లకు కళ్ళు ఇస్తున్నాడు, ఉచితంగా ఈయన రోగగ్రస్తులను స్వస్థపరుస్తున్నాడు, ఉచితంగా పాపులను పరిశుద్ధునిగా చేస్తున్నాడు. ఇలా ఉచితంగా ఎవరు చేస్తారు ఈ పనులు? తలకాయ పోటు వచ్చి మెడికల్ షాప్కి వెళ్ళి ఒక మాత్ర ఇయ్య అని చెప్పంటే 5 రూపాయలు ఇయ్య అంటాడు. చిన్న మాత్రే కదయ్యా, సగం ఇయ్యా పో పో అంటాడు. ఎందుకంటే తాను కొనుక్కున్నాడు కాబట్టి తప్పనిసరిగా దానికి వెల చెల్లించమని అడుగుతాడు. నిజమే, ఈ రోజుల్లో మనుషులు కనీసం దారి చెప్పడానికి కూడా ఆలోచిస్తారు. వీడికి దారి చెప్తే నాకు వచ్చే లాభం ఏంటని చెప్పి లేరా? ఉచితంగా సలహా ఇవ్వడానికి కూడా మనుషులు ముందు వెనక ఆలోచిస్తున్నారు. కారణం ఏంటంటే వీడికి సలహా ఇస్తే అది నాకు లాభమా లేక వీడికి లాభమా ఆలోచించేవాళ్ళు లేరా? ప్రతి మనిషి లాభాన్ని కోరుతున్నాడు, కానీ ఒక ప్రభువేనండి ఏ లాభము కోరకుండా, స్వలాభాన్ని ఆశించకుండా, తాను సృష్టించిన తన బిడ్డలు ప్రశాంతంగా జీవించాలని, సమాధానం కలిగి బ్రతకాలని, వారిని క్షమించాలని, వారిని తన సమాధానంతో నింపి సుఖ సంతోషాలతో నింపి తన వారిగా చేసుకోవాలని తనకున్న సమస్తాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. నీ దగ్గర ఏముందని చెప్పి వచ్చాడు చెప్పండి? అందుకే బైబిల్ సెలవిస్తా ఉంది, మనము దరిద్రులమై ఉండగా మనం ధనవంతులం కావాలని ఐశ్వర్యవంతుడైన తానే, నీవు నేను దరిద్రులం కనుక మనల్ని ధనవంతులను చేయాలని తాను దరిద్రుడిగా మారాడట. మన దరిద్రత తన మీద వేసుకుని ఆయన ఐశ్వర్యాన్ని నీకు నాకు ఇవ్వాలని ఆశపడ్డాడు. ఏమి కోరి వచ్చాడు ఇక్కడికి? నీ సంతోషం కోరి వచ్చాడు. ఏమి కోరి సింహాసనాన్ని విడిచిపెట్టాడు? నీ రక్షణ కోరి సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఏమి కోరి దురతలతో స్వరూపులతో కెరూపులతో నిత్యము జీవించే భాగ్యాన్ని విడిచిపెట్టాడు? నీ క్షేమాన్ని కోరి విడిచిపెట్టాడు. అటువంటి మంచి దేవుడు, అటువంటి శక్తివంతుడు, అటువంటి ప్రేమ స్వరూపి మానవ అవతారిగా మనుషుల మధ్య సంచరిస్తున్నప్పుడు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు చూసిన వారిలో కొందరు మంచివారు. ఉచితంగా ఈయన అన్నీ చేస్తున్నాడు, ఉచితంగానే అన్నీ ఇస్తున్నాడు. ఎందుకని? నిర్భాగ్యులను, దిక్కుమాలిన వారిని తీసుకొచ్చి ఈ అద్భుతమైన దేవునికి పరిచయం చేయకూడదు అనే ఆలోచన నలుగురికి వచ్చిందట. ప్రభువును పరిచయం చేయాలి ఆలోచన ఎప్పుడైనా మీకు వచ్చిందా? ఎప్పుడైనా ఈ ఆలోచన మీకు వచ్చిందా? ప్రభువును పరిచయం చేయాలి. శక్తి కలిగిన, జీవము కలిగిన, క్షమించగలిగిన, మార్పునివ్వగలిగిన, మనశ్శాంతినివ్వగలిగిన,
పాపిని పరిశుద్ధునిగా చేయగలిగిన ఈ మంచి దేవుడు నా దేవుడు, నన్ను మార్చిన దేవుడు. ఆ సహోదరుడు కూడా తెలుసుకుంటే, ఆ సహోదరి కూడా తెలుసుకుంటే ఎంత బాగుండు. ఎప్పుడైనా పరిచయం చేయడానికి ఇష్టపడ్డావా? ఎవరికైనా ఫోన్ చేసి ఒక మంచి మాట చెప్పావా? అన్ని ప్రయత్నాలు చేసావు కదా. దీనికి ఏ ఖర్చు ఉండదు, నువ్వు ఏమీ చెల్లించిన అవసరంలా, ఒక్క పైసా ఖర్చు ఉండదు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఆయనకు నీ కష్టం చెప్పుకుంటే చాలు, నీకున్న స్థితిని ఆయనతో చెప్పుకుంటే చాలు. ఆయనను తండ్రిగా నువ్వు భావించి అలా పిలిస్తే చాలు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడైనా చెప్పావా? ఎవరికైనా చెప్పావా? లూకా సువార్త 5వ అధ్యాయము 17వ వచనము. ఒకనాడు ఆయన బోధించుచూ ఉండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండెను. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుష్యుణ్ణి మంచము మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. కానీ జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడక పోయెను. ఆ నలుగురికి విశ్వాసం ఉంది, ప్రభు అద్భుతాన్ని చేయగలడు. ఆ నలుగురికి విశ్వాసం ఉంది, ఈ పక్షవాతంతో అల్లాడిపోతున్న వ్యక్తి బాగుపడతాడు ప్రభు దగ్గరకు. విశ్వాసము కలిగిన, అట్టి విశ్వాసము కలిగిన ఆ నలుగురు చేయవలసిందలా చేశారు. ఏం చేశారు? ఉన్నవాడికి కబురు చెప్పలా, రేయ్ నువ్వు అక్కడ పడున్నావు కానీ మీ బంధువులు ఎవరికైనా చెప్పి నేను మోసుకొచ్చి ప్రభు దగ్గర తీసుకురామని చెప్పు, ప్రభువు కనికరించి నేను లేవనెత్తాడు అని వాళ్ళు సలహా ఇవ్వలేదు. గమనించండి, మంచి మనిషి కేవలం సలహాలు ఇచ్చి సరిపెట్టుకోవడం, క్రియలు లేని సలహాలు, క్రియలు లేని విశ్వాసము, క్రియల్లోని విశ్వాసి వ్యర్థం. ప్రభు ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఈ నలుగురు వ్యక్తులు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమైనా సరే మన వీధిలో ఉన్న వీడి జీవితం బాగుపడాలి, ఏమైనా సరే వీడికున్న ఆ శాపకరమైన జీవితం నుంచి వాడు బయటపడాలి, ఏమైనా సరే కన్నీటి తుడిచివేయబడాలి. ఎప్పుడైనా ఎవరి కన్నీరైనా తొడవబడాలని, ఎప్పుడైనా ఎవరైనా బాగుపడాలని, ఎప్పుడైనా ఎవరైనా సుఖముగా జీవించాలని ఎప్పుడైనా నువ్వు కోరుకున్నావా? ఒకసారి ఆలోచించు. ఈ వారంలో ఎవరి గురించే నువ్వు ఆలోచించి ఆ కుటుంబం బాగుపడితే బాగున్నావు, పాపం వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వస్తే బాగున్నావు, పాపం వాళ్ళ అమ్మాయికి పెళ్లి సెటిల్ అయితే బాగున్నావు, పెళ్ళయి 7 years అయింది, వారికి పిల్లలు పుడితే బాగుండు. విడిపోయి అల్లాడిపోతున్న ఆమె భర్తను చూసి వాళ్ళు కలిస్తే బాగుండు, వారు స్థిరపడితే బాగుండు. ఎప్పుడైనా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ మంచి ఆలోచనలు నీకు వచ్చినాయా? పొరపాటున ఇద్దరు భార్యాభర్తలు ప్రేమగా బైక్ మీద దగ్గర కూర్చుని వెళ్తూ ఉంటే చూద్దాం ఎంతకాలం ఇలా వెళ్తారో బైక్ మీద, ఏడుపుగొట్టు ఆలోచనలో. పొరపాటున ఎవరైనా చక్కగా కారు కొనుక్కొని నీ కళ్ళ ముందు ఆ కారులో వాళ్ళు వెళ్తూ ఉంటే చూద్దాం ఎంతకాలం యాక్సిడెంట్ కాకుండా ఉండదాం. తప్పు. ఎవరైనా దీవించబడుతున్నప్పుడు, ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు, ఎవరైనా సుఖముగా నీ కళ్ళ ముందు కనిపించినప్పుడు ఎడమకు పాపిష్టి తలంపులు కలిగి, అది పాపిష్టి బుద్ధి, పనికి మాలిన వారి బుద్ధి. నీకంటే నీ కుమారుని కంటే నీ పక్కింటి వారి అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చినా, నీ కూతురు కంటే పక్కింటి వారికి వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధం దొరికినా, నీ భర్త కంటే నీ పక్కింటి వారికి మంచి ప్రమోషన్ వచ్చిన ఏడవమాక. వాళ్ళకి ఇప్పుడు దాకా ప్రమోషన్ రాలేదు, నిన్న ప్రమోషన్ వచ్చింది, నా భర్త కూడా రేపో ఎల్లుండో ప్రమోషన్ వస్తుంది. ఈరోజు నా కుమారుడికి మంచి ఉద్యోగం దొరకలేదు, ప్రభువుకు ప్రార్థిస్తున్నాం, తప్పనిసరిగా ప్రభు మంచి ఉద్యోగం ఇస్తాడు.
నా కూతురు యొక్క జీవితంలో కొన్ని కష్టాలు వచ్చినాయి. ప్రారంభమైన కష్టాలకు ముగింపు ఉంటుంది కదా, ప్రతి ప్రారంభానికి ముగింపు ఉంటుంది కదా. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువును విశ్వసిస్తున్నాను, ఆ కష్టాలు తొలగిపోవాలని చెప్పి అద్భుతం దేవుడు చేస్తాడు అని అనుకోవాలి. కానీ నీకంటే సంతోషించే వారిని చూసి చూద్దాం ఎంతకాలం సంతోషిస్తారో, కలిసి నివసిస్తున్న వారిని చూసి చూద్దాం ఎంతకాలం ఇలా కలకాలం చిలకాల గొర్రెకల్లాగా ఉంటారు, మేము చూస్తాం, నువ్వు మధ్యలో గద్దలాగా వెళ్ళ మాకు. తప్పు, మధ్యలో వెళ్ళి పుల్లలు పెట్ట మాకు. రాంగ్. లెట్ మీ ఆస్క్ యూ, ఎంతకాలం అయింది మనస్ఫూర్తిగా ఎవరో ఒకరి బాగు కోరుకొని, మనస్ఫూర్తిగా ఎవరో ఒక మంచి కోరుకొని, మనస్ఫూర్తిగా ఎవరో ఒకరి మేలు కోరుకొని ఎంతకాలమైంది? దట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ లైఫ్. నిజమైన ఆత్మీయత ఏంటో తెలుసా? మేలు కోరుకునేది. నిజమైన ఆత్మీయత ఏంటో తెలుసా? బాగు కోరుకునేది. నిజమైన ఆత్మీయత ఏంటో తెలుసా? సంతోషాన్ని కోరుకునేది. ఒకవేళ నీకు అటువంటి అలవాటు లేకపోతే, ఒకవేళ నీకు అటువంటి మంచి బుద్ధి లేకపోతే, నీది దుర్బుద్ధి, నీది పాపిష్టి బుద్ధి. సరిచేసుకో, బుద్ధిని మార్చుకో, మంచి బుద్ధిని ఇవ్వమని ప్రభువును అడుగు. అలా నువ్వు అడగకపోతే, ఆ పాపిష్టి బుద్ధిలోంచి నువ్వు బయటపడకపోతే నువ్వు బాగుపడవు. ఆ నలుగురట పడి ఉన్న పక్షవాయువు గలవాడిని చూసట, ఏమైనా సరే వీడు బాగుపడాలి, ఏమైనా సరే వచ్చిన అవకాశం వీడికి ఉపయోగంగా మారాలి. ఆ నలుగురికి కష్టాలు ఉండుండవా? ఆ నలుగురికి బాధలు ఉండుండవా? వారి ఇంట్లో ఇబ్బందులు ఉండుండవా? వారు ఆలోచించింది ఏమిటంటే, మాకున్న ఇబ్బందుల కన్నా వీడికి మరిన్ని ఇబ్బందులు ఉన్నాయి, మాకున్న సమస్యల కన్నా వీడిది భయంకరమైన సమస్య. మేము కాస్త పర్వాలేదు, నడుస్తున్నాం, చూస్తున్నాం, కదులుతున్నాం, మాట్లాడుతున్నాం, మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం, భార్యని బిడ్డల్ని పోషించుకోగలుగుతున్నాం. కానీ వీడి పరిస్థితి దిక్కుమాలిన పరిస్థితి. ప్రభువా, నాకు జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా అయ్యా వీనికి జవాబు ఇవ్వయ్యా. ఎప్పుడైనా చేసాము ఈ ప్రార్థన? ఎప్పుడైనా చేసాము ఈ ప్రార్థన? ప్రభువా, నాకు ఆరోగ్యం స్థిరపడకపోయినా ఆమె ఆరోగ్యం మాత్రం స్థిరపరచయ్యా. ప్రభువా, నా కన్నీరు తుడిచిన తొడవపోయినా అతని కన్నీరు మాత్రం తుడువయ్యా. నాకు ప్రమోషన్ వచ్చినా రాకపోయినా అతనికి మాత్రం ప్రమోషన్ కావాలయ్యా. కారణం ఏమిటంటే అతనుకున్న స్థితి బహు భయంకరమైనది. ఎప్పుడైనా ప్రార్థన చేశామా? స్పిరిచువల్ టాక్. నేను మాట్లాడుతుంది ఆత్మీయ సత్యాలు. యోనాతాను ఒక యవనస్తుడున్నాడు. అతడు రాకుమారుడు, రాజకుమారుడు. చరిత్ర ప్రకారము రాజు ఎవరైతే అతను చనిపోయిన తర్వాత కుమారుడే రాజు అవుతాడు. సౌలు తర్వాత రాజు కావాల్సింది ఎవరు? యోనాతాను. కానీ యోనాతాను దావీదును చూసినప్పుడు, అరే నాకంటే యోగ్యమైన వాడు, నాకంటే బలమైన వాడు, నాకంటే దేవునికి దగ్గరగా జీవించేవాడు, రాజు నా తండ్రే కానీ అంటున్నాడు. వచ్చి దావీదుతో అంటున్నాడు యోనాతాను, దావీదు ఒక విషయం చెప్పనా? ఏంటి? నువ్వు తప్పక రాజు అవుతావు, నేను నీకు హెల్పర్గా ఉంటాను. ఏమంటున్నాడు? రాజకుమారుడు తర్వాత పోస్ట్లో ఉండాల్సింది అతనే, తర్వాత సింహాసనం మీద కూర్చోవలసింది యోనాతానే, అది వాస్తవము కానీ అంటున్నాడు, దావీదు నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను. దట్స్ ఆల్. కారణం తెలుసా? సౌలు చేసిన పాపిష్టి పనులను బట్టి దేవుడు సౌలును రాజుగా కొట్టివేశాడు, దావీదును రాజుగా ఎన్నుకున్నాడు. యోనాతాను ఆత్మీయుడు కాబట్టి, దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలిసిన వాడు కాబట్టి, దేవుని చిత్త ప్రకారము జీవించటమే క్షేమము అని గ్రహించిన వాడు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాడు దావీదుతో, దావీదు నువ్వు రాజు కావాలి, నేను నీకు సహకారిగా ఉండాలి. ఎంత గొప్ప ఆలోచన అండి. తమ్ముడి యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడట, అన్న తట్టుకోలేక చంపేశాడంట పాపిష్టోడు. తమ్ముడు అంగీకరించబడితే తట్టుకోలేని అన్నలు ఈ రోజులో లేదా? తమ్ముడు ఎగ్జామ్స్లో పాస్ అయితే సంతోషించలేని అన్నలు, తమ్ముడికి ఉద్యోగం వస్తే సంతోషంగా షేక్ హ్యాండ్ ఇవ్వలేని అన్నలు,
చెల్లికి లేక అక్కకు మంచి సంబంధం కుదిరితే మూతి ముడిచే అక్కలు చెల్లెళ్ళు లేరా? చెల్లికి గర్భఫలం వస్తే ఇంకా పిల్లలను పుట్టని అక్క ఏడ్చేవాళ్ళు లేరా? యష్ పాపిష్టి బుద్ధిలో తోబుట్టువులే దీవించబడితే తట్టుకోలేరు. తోబుట్టువులే ఆశీర్వదించబడుతున్నప్పుడు సంతోషంగా వచ్చి అభినందించలేరు. వీళ్ళు మనుషులు కాదు, దుర్బుద్ధి కలవారు. కానీ నువ్వు ఆత్మీయుడు అయినట్లయితే ఈ పాపిష్టి స్థితిని సమాధి చేయాలి. ఇటువంటి తత్వాన్ని నువ్వు వదిలించుకోవాలి. ఇది నీతో ఉన్నంత కాలము నీకు క్షేమము కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ మనసు ఎప్పుడూ కూడా నలుగురు బాగును కోరుకోవాలి. నీ హృదయం ఎప్పుడూ కూడా నీ తోటివారు, నీవారు, నీ చుట్టూ ఉన్నవాడు ఆశీర్వదించబడాలి అనే తలంపై నువ్వు కలిగి ఉండాలి. కానీ వారి నాశనాన్ని నువ్వు కోరుకోవడానికి వీల్లేదు. అది మంచిది కాదు. ఆ నలుగురికి కూడా సమస్యలు ఉంటాయి. కానీ మా సమస్య కన్నా ఈ పక్షవాతం కలవాడి సమస్య భయంకరమైంది. ప్రభువు అద్భుతాలు చేస్తున్నాడు. వీడి జీవితంలో మంచి జరగబోతుంది. వీడిని ఆయన కనికరిస్తే చాలు అద్భుతం జరుగుతుంది. వీడు కానీ యేసయ్యను కలిసినట్లయితే వీడిని పట్టుకున్న ఆ రోగం విడిచిపెట్టి పోవాల్సిందే. ఎంత విశ్వాసం! ఈమె కానీ ప్రభువుని తెలుసుకుంటే ఆమె జీవితం కుదుట పడాల్సిందే. ఎప్పుడైనా అనుకున్నావా నువ్వు, ప్రియ సహోదరి, సహోదరుడా, ఎప్పుడైనా అనుకున్నావా కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, విరక్తిలో నీకు ఎవరైనా కనిపించినప్పుడు, అది నీ బంధువో, నీ స్నేహితుడో, నీ కొలిగ్గో ఎవరైనా కనిపించినప్పుడు నీ మనస్సులో ఎప్పుడైనా అనుకున్నావా, ఒక్కసారి ఈ వ్యక్తి ప్రభువుకు ప్రార్థన చేస్తే, ఒక్కసారి ఈ వ్యక్తి ప్రభువు వైపుకు తిరిగితే వీడి జీవితం మారిపోతే? ఎప్పుడు అనుకున్నావా? అనుకో. కారణం ఏమిటి? నా బతుకే మారలా. అవునా? నా బతుకే మారలా. 25 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నా, ఏం లేదు, ఉండదు. నువ్వు వెళ్తుంది దేనికి? అలవాటు పాపం నీకు. ఆ చర్చిలోనే పుట్టావు, వాళ్ళతో పాటు తిరుగుతూ ఉంటావు. నువ్వు బ్రతుకు మారలా. బ్రతుకు మారకుండా బైబిల్ పట్టుకున్నా, బ్రతుకు మారకుండా చర్చికి వెళ్ళినా, క్వైర్లో ఉన్నా, సండే స్కూల్ తీసుకున్నా లాభము శూన్యము. నువ్వు మారవు కాబట్టి దాని విలువ నీకు తెలియదు. ప్రభువు ఎవరెవరిని ఎలా మార్చగలడో కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. వారికి ప్రభువును పరిచయం కూడా చేయలేవు. ఆ నలుగురు సంపూర్ణంగా దేవుణ్ణి నమ్మారు కాబట్టి వాళ్ళు అనుకున్నారు, వీడి కష్టాలు తీరాలంటే ఒకే ఒక్క మార్గం ప్రభు దగ్గరికి రావటమే. వీడు రాలేడు కాబట్టి మేము తీసుకెళ్తాం. ఎంత నమ్మకం అండి వాళ్ళది. ఎవరినైనా ప్రభు దగ్గర తీసుకొచ్చారా మీ జీవితంలో? ఒక్కసారి ఆలోచించండి. ఒక సహోదరి యూత్ ఫెస్ట్లో సాక్ష్యం రాసింది. తాను తన జీవితంలో చేసిన పాపిష్టి పనులను బట్టి, పాపిష్టి చెడు స్నేహాలను బట్టి మోసపోయింది, దగా చేయబడింది. 2.5 yearsగా తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాద్లో ఉంటూ ఏదో ఉద్యోగం చేస్తున్నట్టుగా వాళ్ళకి తెలియచేస్తూ తను సాధించింది ఏమీ లేదు. పైపెచ్చు ఈ పాపిష్టి ఆకర్షణలో పడి, ఈ పాపిష్టి లోకాశల్లో పడి, ప్రేమల్లో పడి, దగా చేయబడి చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేక ఆమె వెళ్ళి స్లీపింగ్ టాబ్లెట్స్ తెచ్చుకుంది, తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. ఆ రాత్రి వేసుకుని చచ్చిపోవాలి. ఎందుకో తెలుసా? తను బ్రతకటానికి ఎటువంటి నిరీక్షణ కనిపించటం లేదు. దగా, మనుషులు ఆమెను దగా చేశారు, మోసం చేశారు. ప్రేమించిన వాడు ప్రేమిస్తున్నానని చెప్పి వాడుకుని వదిలిపెట్టేశాడు. ఎందుకు బ్రతకాలి నేను? ఇంత మోసపోయి ఎందుకు బ్రతకాలి? పేరెంట్స్ని మోసం చేసి, నన్ను నేను మోసం చేసుకుని, మోసపూరితమైన మనుషుల మధ్య ఎందుకు బ్రతకాలి? చావే నాకు శరణ్యం అని చెప్పి ఆ రోజు ఎవ్వరికి తెలియకుండా స్లీపింగ్ టాబ్లెట్స్ తెచ్చుకుని తన బ్యాగ్లో పెట్టుకుంది. రాత్రి చచ్చిపోవాలి. అదే టైంలో కల్వరి టెంపుల్కి వచ్చే ఒక చెల్లి ఈ విషయాలు ఏమీ తెలియకుండానే తనతో ఒక మాట అంది. రేపు యూత్ ఫెస్టివల్ జరుగుతుంది కల్వరి టెంపుల్లో, ఎందుకు రాకూడదు నువ్వు?
ఎందుకు రాకూడదు? ఆమె ఎదురు చెప్పడం చేతకాక అన్య మనస్కంగానే వస్తాలే రేపు అని చెప్పి అందట. ఐ కమ్ టుమారో, వస్తా రేపు అని మాటిచ్చాను కాబట్టి ఒక్కసారి వెళ్ళొద్దాం, చచ్చేదేదో రేపు చేద్దాం అని చెప్పి కల్వరి టెంపుల్కి వచ్చింది. ఆ అమ్మాయి ఆ సాయంత్రం వట్టి హృదయంతో వచ్చింది, ఖాళీ హృదయంతో వచ్చింది. చచ్చిపోవాలి, అదే నాకు గతి, అదే నాకు శరణ్యము అని వచ్చింది. ఆమె సాక్ష్యం పంపించింది. ఏమని తెలుసా? కల్వరి టెంపుల్కి వచ్చి ప్రభు ఎంత గొప్పవాడో నేను తెలుసుకోకపోయినట్లయితే ఈరోజు సూసైడ్ నోటే ఉండేది. కానీ ఈరోజు నేను సాక్ష్యం రాస్తున్నాను, నా జీవితాన్ని ప్రభువుకి ఇచ్చాను, ఇక మీదట నేను చావను. ఒక్కసారి ఆలోచించండి. ఆ ప్రియ సహోదరి ఆ రోజు నోరు తెరిచి ఒక్కసారి కల్వరి టెంపుల్కి ఎందుకు రాకూడదు అని అడిగి ఉండకపోతే ఆ రాత్రి అమ్మాయి చచ్చిపోయేది. ఏం పోతుంది చెప్పండి? మీకు ఏ సొమ్ము పోతుంది చెప్పండి? ఒక వ్యక్తికి ఒక మంచి ఆహ్వానాన్ని ఇవ్వడం. ఒక్కసారి ప్రభు దగ్గరికి రాకూడదా? ఒక్కసారి ప్రభువుకు ప్రయత్నం చేయకూడదా? ప్రార్థన చేయకూడదా? అని ప్రయత్నాలు చేశారు కదా. వై కాంట్ యు ట్రై దిస్? దీని ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని చెప్పడం వల్ల వచ్చే నష్టం ఏమిటండి? దానివల్ల పోయేదే ఉందని మనకి. ఒకసారి ఆలోచించండి. రేపు కల్వరి టెంపుల్కి రామ్మా అని చెప్పడంలో ఆమెకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ అలా చెప్పడం వల్ల ఒక నిండు ప్రాణాన్ని ఆమె కాపాడగలిగింది. ఎంత ఇచ్చే ఆ పాప జీవితాన్ని మనం బ్రతికించగలం, కాపాడగలం, మార్చగలం. నువ్వేమైతే చేయలేవో అది ప్రభు చేయగలడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఎవరో ఒకరిని ప్రభు దగ్గర నడిపించటం. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో, నేను తప్పనిసరిగా నెలకి కనీసం ఒకరినైనా ప్రభు సన్నిధికి తీసుకొస్తాను. నా ఫ్రెండ్ని, నా కొలీగ్ని, ఎవరో ఒకరిని ప్రభు సన్నిధికి తీసుకొస్తాను. నువ్వు నిర్ణయం తీసుకో. అది నీకు క్షేమము, అది దేవునికి మహిమ. నువ్వు ఎవరైతే తీసుకొస్తున్నావో వారి జీవితంలో అది వారిని మలుపు తిప్పే సమయము, సందర్భం అని చెప్పడానికి ఏమాత్రము సందేహం లేదు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దీవించబడుతున్న మేము దీవించబడిన తరువాత అయా దీవించే నిన్ను మర్చిపోక, నీకు మనుషులను పరిచయం చేయడం పక్కన పెట్టక, ఎవరెవరికైతే నాయనా శాంతి సమాధానాలు లేవో, జీవితంపై విరక్తి చెంది ఎదుర్కొన్న కష్టాలను బట్టో, నష్టాలను బట్టో, అవమానాలను బట్టో, అపకీర్తిని బట్టో, అపనిందలను బట్టో, అన్యాయం చేయబడ్డారు కాబట్టో వారి జీవితంలో అట్టడుగు స్థాయికి చేరిపోయి దిక్కుమాలిన స్థితిలో జీవిస్తున్న వారిని అయా మేము చూసినప్పుడు జీవము కలిగిన నిన్ను పరిచయం చేస్తే ఎంత బాగుండో అనే తలంపు మమ్మల్ని తొందర చేసి అటువంటి వారిని ప్రభువా నీ చెంతకు తీసుకురావడం మాకు నేర్పించండి అని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.